ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలోని మయామి గిల్ఫోర్ట్ నైట్ జైల్లో జరిగిన సంఘటన చూస్తే ఎంత షాక్ అంటే, అమ్మాయిని చూడకుండా, అమ్మాయిని టచ్ చేయకుండా ప్రెగ్నెంట్ అయిందాము. అంటే అక్కడ వయసు కూడా చాలా తేడానే ఉంది. అమ్మాయికి 29 సంవత్సరాలు, అబ్బాయికి 24 సంవత్సరాలే. మామూలుగా జైల్లో ఇలా ఖైదీలు పెట్టినప్పుడు సార్, ఇప్పుడు మహిళా ఖైదీలు పెట్టినా, పురుష ఖైదీలు పెట్టినా, అంటే వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ వీళ్ళకి వచ్చి అక్కడ స్టే చేయడానికి కానీ ఇలాంటి పర్మిషన్స్ ఉంటాయా? అసలు మరి ఈ జైల్లో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటే, అంటే అది ఎలా ఉందంటే చాలా ఆశ్చర్యం అనమాట. మామూలుగా మనం చూస్తూ ఉంటాం బయట బ్యాంక్స్ అనేసి, అంటే దానికి కూడా పనికి రాదు. ఇంక ఇది ఎంత తెలివిగా చేశారు అంటే ఒకసారి మీ మాటల్లోనే. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సంఘటన ఇది. అంటే వింతల్లో 7వ వింతకి 8వ వింత జోడించాల్సిన అవసరం ఉంది. ప్రెగ్నెన్సీ ఇంత సులభంగా వస్తుందా అన్న విషయం తెలిస్తే చాలామంది మహిళలు ఈ పాటికి ఎప్పుడూ ప్రెగ్నెన్సీ అంటే ఎవరికైతే పిల్లలు కలగడం లేదు, సంతాన సౌభాగ్యం లేదని బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఈ ప్రయోగం చేసి ఉండేవాళ్ళేమో అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఆడ ఖైదీలు మగ ఖైదీలు ఆ జైల్లో ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి వింగు వేరే ఉంది, వాళ్ళ వింగు వేరుగా ఉంది. కానీ ఈ రెండు వింగ్స్ ఎడ్జ్లో కలుసుకుంటాయి. అటువైపున ఆడ ఖైదీలు ఉండేటువంటి గది, ఇటువైపున మగ ఖైదీలు ఉండే గది చివరిలో రావడం వల్ల దీనికి దాని వెంటిలేషన్ కోసం కిటికీలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విండోస్ ఉన్నాయి, దాంతోపాటు జాలి కూడా ఉంది. ఒక మనిషి కనీసం చెయ్యి పెట్టి అవతల చేతులు కూడా టచ్ చేసుకోవడానికి వీలు లేకుండా శరీరాలు అవతల వాళ్ళకి వెళ్ళి వీళ్ళతో వాళ్ళు కనబడే అవకాశం కొంతవరకు ఉండొచ్చు, కానీ టచ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, వాళ్ళిద్దరూ సంభాషణలో పడ్డారు. ఒకరు మంచి, ఒకరు చెడు, ఒకరు తెలుసుకున్నారు. ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు కలిగాయి. అంటే ఇంకా అక్కడ ఎవరు లేరు కదా, ఎవరు వచ్చి మాట్లాడే అవకాశం లేదు, ఇంకెవరు పలకరించే అవకాశం లేదు. ఖైదీగా అంటే ఏమిటి, అన్ని స్వతంత్రతలను కోల్పోయి ఒంటరిగా జీవిస్తూ కష్టతరమైన జీవితం. అంటే మానవుడు సంఘజీవి. సమాజంలో ఉన్నప్పుడే, 10 మందితో కలిసి తిరిగినప్పుడే, తన మంచైనా చెడైనా ఇతరులకు తెలిసినప్పుడే, ఇతరుల విషయాలు తను తెలుసుకున్నప్పుడే సమాజంలో సంతోషంగా, ఆనందంగా మూవ్ అవడానికి అవకాశం ఉంది. శరీరం కాదు మనిషి అంటే, మనసు. ఆ మనసు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో అప్పుడు మనిషి సుఖంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, స్వతంత్రంలో ఉన్నాడా, ఏ రకంగా ఉన్నాడని చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కానీ జైల్లో ఆ స్వతంత్రత ఉండదు. ఎవరికి వాళ్లే ఒంటరిగా జీవితం గడపాలి. గదుల్లోనే ఎక్కువసేపు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బయట స్వేచ్ఛతనం ఉండదు. అక్కడ కొద్ది గంటలు మాత్రమే కాలకృత్యాలు అవి తీర్చుకోవడానికి వదిలిపెడతారు. మిగతా టైం అంతా కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఇంకా జీవిత ఖైదీ పడి కఠినం ఉండేటువంటి వాళ్ళు ఏదైనా కఠినమైన పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ, ఆవిడకేమో 29 సంవత్సరాల వయసు, ఇద్దరికి 24 ఏళ్ల వయసు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. అంటే ఇక అక్కడ వాళ్ళిద్దరి తప్ప ఇంకెవరు మాట్లాడుకునే పాసిబిలిటీ లేదు. కాబట్టి అంత గ్యాప్ ఉంది. ఆ వెంటిలేటర్ వరకు మాత్రం కొంచెం ఇద్దరు కనబట్టేట్టుగా, అది కూడా ఏ జాలిలోంచి కనబట్టేట్టుగా ఉండే పరిస్థితి ఉంది అక్కడ సిచ్యువేషన్. సరే మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల తర్వాత తను ఏమి ఎక్స్పెక్ట్ చేశాడంటే, నేను నీ బిడ్డకు తండ్రిని కావాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. ఇది ఎలా సాధ్యం? వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఒక ప్రయత్నం చేస్తే ఇది సాధ్యం అవుతుందేమో చూడండి అని ఆవిడైంది. కట్ చేస్తే ఆవిడకి గర్భం వచ్చింది. అది గర్భం కాదేమో అని ముందుగా అందరూ అనుకున్నారు. కానీ అన్ని పరీక్షలు చేసిన తర్వాత అది గర్భం అని నిర్ధారణకు వచ్చవడం జరిగింది. ఎవరైనా రేప్ చేశారేమో అని స్టాఫ్ ఉంటారు కదా, స్టాఫ్లో మగవాళ్ళు ఎవరైనా ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా కానీ, లేక ఎవరితోటో గడపడం వల్ల ఏమైనా వచ్చిందా? సాధ్యంగా అది సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని కెమెరాలు, మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. ఇక్కడ ఇండియాలో ఉన్నట్టుగా, ఇండియాలో కొంత రాత్రిపూట దొంగలు బయటకు వదిలిపెట్టేసి మళ్ళీ తెల్లవారు దొంగతనం చేసి జైల్లోకి వచ్చిన సంఘటనలు కూడా మన దగ్గర కొన్ని జరిగాయి. అక్కడ అలా ఉండదు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఖైదీల పైన కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా సార్? ఏవి? మహిళా ఖైదీల పైన కూడా. మహిళా ఖైదీలపై అఘాయిత్యాలు ప్రతి జైల్లో సర్వసాధారణంగా జరిగినటువంటి విషయమే. అసలు కొన్ని బయటికి రావు విషయాలు, కానీ బయటకు వస్తే అవి చాలా హృదయ విదారకంగా ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. గర్భవతులైన వాళ్ళు కూడా ఉన్నారు, గర్భాలు తీయించేసిన పరిస్థితులు కూడా, సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా మందిలో నీతి నిజాయితీ లేనటువంటి అధికారులు ఉండడం, అక్కడ కూడా పనిచేసేటువంటి మగ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది తొందరపడటం కానీ, ఒక్కోసారి ఆడవాళ్ళ మీద కోపంతో వాళ్ళు చేసిన తప్పుల గురించి ఒక్కోసారి, అంటే వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోతే కూడా వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవడం, ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ఇక్కడ జరిగిన విషయంలో ఏంటంటే అవన్నీ ఏమీ లేవు. ఇక్కడ చాలా పీస్గా జరిగింది. ఎవరు ఏ రకంగా కూడా బలవంతం చేయడం కానీ, ఇంకొకరు వచ్చి ఆవిడని శారీరకంగా టచ్ చేయడానికి కానీ అవకాశం అక్కడ ఏమీ లేదు. మరి బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు DNA టెస్ట్ చేశారు. అంటే ఆవిడ చెప్పింది, అతని వల్ల నాకు గర్భం వచ్చింది, కానీ మేము కలుసుకోలేదు అని చెప్పింది. DNA టెస్ట్ చేస్తే అతనే బిడ్డకు తండ్రి అని చెప్పి తెలియదు. ఇది ఎలా సాధ్యమైంది? అప్పుడు కానీ దానికి సంబంధించిన రహస్యం బయటికి రాలేదు. ఏంటంటే, ఇతను తన స్పెర్మ్ని ఒక పేపర్లో చుట్టేసి
ఆ వెంటిలేటర్లోంచి దాన్ని అవతలికి వేసేయడం జరిగింది. అది ఆవిడ చేరే పరిస్థితి ఉంది. అది ఎలా జరిగిందో కూడా మరి మనకు పూర్తిగా తెలియదు. కానీ లేదా ఈ రెండు దగ్గరగా ఉంటే విండోస్ ఏమైనా మరి ఏదైనా కర్ర కానీ దాన్ని నా చుట్టేసి దాంట్లో పంపేయడం జరిగిందా, ఏదో మొత్తం మీద ఈ స్పెర్మ్ అవతలికి వెళ్ళింది. దాన్ని ఆవిడ మామూలుగా ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడానికి కానీ అలాంటి ఏదో ఒక పరికరం తన దగ్గర ఉంది. అది బహుశా శారీరకంగా తనకున్నటువంటి ఏదైనా అసౌకర్యం గురించి కానీ వాటి కానీ ఏదైనా ఒక కార్యక్రమంలో ఆ రకమైన ఒక పరికరం తన దగ్గర ఉంది. ఆ పరికరంతో తను తన రహస్య ప్రదేశంలో తను ఇంజెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా 1 నెల రోజులు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ చేశారు వాళ్ళు. తను 3rd మంత్కి ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా తను కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అది అంటే ఎవరు ఏ డాక్టరు సహాయం చేయలేదు. అసలు వాళ్ళు పెద్దగా సైంటిస్టులు కారు, వాళ్ళిద్దరు డాక్టర్సు కారు, దీనిలో గొప్ప నాలెడ్జీ వాళ్ళకి లేదు. కానీ అతను ఒక ప్రయత్నం చేయమన్నాడు, ఈవిడ ఆ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. తత్ఫలితంగా తన గర్భవతి అయింది, బిడ్డ పుట్టడం జరిగింది. ఇది ప్రపంచంలో ఒక గొప్ప వింత. ఇంతవరకు ఎక్కడా కూడా ఒక డాక్టర్ల ప్రయత్నం లేకుండా, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేయకుండా, ఊరికే విడిగా ఇద్దరు మనుషులు, ఒక ఆడ ఒక మగ కలిసి వారిద్దరు కూడా శారీరకంగా కలుసుకోకుండా ఒకరి అంటే మగవాడి స్పెర్ము ఆడవాళ్ళ యొక్క రహస్య ప్రదేశాలకు వెళ్ళి అక్కడ గర్భవతిని చేయగలిగేటువంటి పరిస్థితి జరగడం అనేది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. యాక్చువల్గా దానికోసం పెద్ద ప్రాసెసే ఉంటుంది, చాలా పెద్ద ప్రాసెస్. అలాంటిది ఇక్కడ ఎటువంటి ప్రాసెస్ లేదు, ఎటువంటి మెకానిజం లేదు, టెక్నికల్ లేదు, ఏమీ లేదు. చాలా సార్లు ఒకవేళ భార్యలు ప్రెగ్నెన్సీ కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు భర్తకు సంబంధించిన స్పెర్మ్ తీసి కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అలా కొన్ని చోట్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కొన్ని ప్రాసెస్లో అట్లా జరగడం కూడా ఒక రకంగా జరుగుతుంది. లేదా స్పెర్మ్ బ్యాంక్ నుంచి తీసి కూడా ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఏది ఇచ్చినా డాక్టర్ పర్యవేక్షణలో అతి జాగ్రత్తగా దాన్ని కొన్ని డేస్ ప్రత్యేకంగా ఫిక్స్ చేసి దాని ప్రకారం పంపిస్తారు. కానీ ఇక్కడ ఏమీ లేదు. ఒక లేమ్యాన్ అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా నాలెడ్జ్ గొప్పగా లేని వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఈ ప్రయోగం ప్రపంచానికి భవిష్యత్తులో ఒక కొత్త మార్గానికి ఇది దారి చూపించేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆనాడు కుంతిదేవి లాంటి సూర్యభగవాన్ని తలుచుకొని ఆవిడ బిడ్డ ప్రసవించింది అంటే బహుశా ఇలాంటి పని ఏదైనా జరిగి ఉంటుంది. ఎందుకంటే శారీరకంగా తను టచ్ చేయలేదు కాబట్టి కుంతిదేవిని మనం పవిత్రంగానే భావిస్తాం. అంటే తన పవిత్రతకి ఏ రకంగా భంగం కలగలేదు. మరి భంగం కలగకుండా బిడ్డను ఎలాగైనది? ఏదో మాయానంగానే కాదు కదా, ఖచ్చితంగా ప్రాసెస్ ప్రకారం జరిగి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంటే తమ యొక్క స్పెర్మ్ని ఆవిడకి ఇచ్చుంటారు. ఆ స్పెర్మ్ని ఆవిడ ఏదో రకంగా తన రహస్య ప్రదేశంలోకి పంపించుకొని తద్వారా బిడ్డను కలిగి ఉంటుంది అని కూడా కొంతమంది దీని మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్ తరాల్లోకి భవిష్యత్తు లోపల అతి సులభంగా తను ఒకవేళ తను తలిచినటువంటి వలచినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆ పురుషుడు ద్వారా తన బిడ్డ కనగాలని అనుకుంటే కూడా తను సులభంగా బిడ్డను కనడానికి అవకాశం ఉంటుంది. ఒక మహిళ మాతృమూర్తికి అనేటువంటి విషయాన్ని కొత్తగా రుజువు చేయడానికి ఇది ఒక మార్గంగా ఏర్పడింది. భవిష్యత్తులో బిడ్డల పుట్టుకకి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. ఇది వింతల్లో వింత, ఇది సమాజానికి పనికొచ్చే వింత, ప్రపంచ గతిని మార్చగలిగే వింత అని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్.